ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. సిట్ ఎదుట బీఎస్పీ నేత వట్టే జానయ్య విచారణకు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో వట్టే జానయ్య సూర్యాపేట నుండి పోటీ చేశారు. ఆ సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని, అందుకు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులకు సమర్పించారు. అప్పటి బీఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయించి వేధింపులకు పాల్పడినట్లు కంప్లైంట్ ఇచ్చారు. మరోవైపు కాసేపట్లో సిట్ ఎదుట ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు హాజరు కానున్నారు. బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ ప్రశ్నించనుంది. గతంలో ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ను సీజ్ చేసిన సిట్ వాటిని ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక రాగా ప్రభాకర్ రావును ఈ నివేదిక ఆధారంగా సిట్ ప్రశ్నించనుందని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. సిట్ ఎదుట బీఎస్పీ నేత వట్టే జానయ్య విచారణకు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో వట్టే జానయ్య సూర్యాపేట నుండి పోటీ చేశారు. ఆ సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని, అందుకు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులకు సమర్పించారు. అప్పటి బీఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయించి వేధింపులకు పాల్పడినట్లు కంప్లైంట్ ఇచ్చారు. మరోవైపు కాసేపట్లో సిట్ ఎదుట ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు హాజరు కానున్నారు. బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ ప్రశ్నించనుంది. గతంలో ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ను సీజ్ చేసిన సిట్ వాటిని ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక రాగా ప్రభాకర్ రావును ఈ నివేదిక ఆధారంగా సిట్ ప్రశ్నించనుందని తెలుస్తోంది. ప్రభాకర్ రావు సిట్ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్న, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు అనేది శరవేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే ప్రధాన నిందితులందరినీ పలుసార్లు విచారించడం జరిగింది. అలాగే సాక్షుల యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. సాక్షుల స్టేట్మెంట్ అనేది గత ఎన్నికల సందర్భంలో ఎవరెవరైతే అపోజిట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో, అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు, అపోజిషన్స్ కు సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తుల యొక్క ఫోన్లు అనేవి ట్యాప్ చేయించారు, తమ ఫోన్లు ట్యాప్ కు గురయ్యారంటూ అనేక మంది రాజకీయ నేతలు సిట్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలనేటువంటి విషయాలను కూడా వాళ్ళ ఫిర్యాదులలో పేర్కొన్నారు. ఇక అందులో భాగంగానే ప్రజెంట్ విచారణ చేస్తూ ఉండగానే ఒకవైపున నిందితులను విచారిస్తూ ఉన్నారు. ముఖ్యంగా A1 గా ఉన్నటువంటి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారణ చేస్తూ, అలాగే కింది స్థాయి అధికారులైనటువంటి మొట్టమొదటిసారి ఈ కేసులో పట్టుబడినటువంటి ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును, ఆ తర్వాత ఇతర నిందితులందరినీ కూడా పలుసార్లు విచారించడం జరిగింది. ఇప్పుడు మరొకసారి ప్రణీత్ రావు ఇందులో చాలా కీలకంగా ఉన్నాడు. కింది స్థాయి టీం మొత్తాన్ని కూడా నడిపించినటువంటి వ్యక్తి ప్రణీత్ రావు కాబట్టి అతన్ని విచారించడం జరుగుతుంది. మరోవైపున మొత్తం ఓవరాల్ గా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి ఆ కింగ్ పిన్ గా ఇటు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అనేటువంటి విషయాన్ని ఇతర నిందితులందరూ కూడా తెలియజేస్తున్నటువంటి సందర్భంలోనే ఇప్పుడు ఆయన్ని పలుసార్లు విచారించడం జరుగుతుంది. ఇవాళ మరొకసారి విచారణకు రమ్మన్నారు. అయితే ఇక ఒకవైపున నిందితుల యొక్క విచారణ కొనసాగుతూ ఉండగానే మరోవైపు సాక్షుల యొక్క స్టేట్మెంట్ అనేది కూడా రికార్డ్ చేస్తూ ఉంది సిట్ అధికారులు. అందులో భాగంగానే గతంలో తమ ఫోన్లు ట్యాప్ కు గురయ్యేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి వ్యక్తులు, రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో, అటు రాజకీయ నేతలు కావచ్చు, మరోవైపున ఆ స్ట్రాటజిస్టులు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ కు గురైనటువంటి విషయాన్ని ఫిర్యాదు రూపంలో తెలియజేయడం జరిగిందో, ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా రికార్డ్స్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి సందర్భంలోనే ఎవరెవరి ఫోన్లు ట్యాప్ కు గురయ్యాయో ఆ విషయాన్ని ఐడెంటిఫై చేసిన
చేసిన తర్వాత సిట్ అధికారులు ఆ వ్యక్తులకు నోటీసులు పంపించడం జరుగుతుంది. నోటీసులు పంపించి వచ్చి సాక్షి స్టేట్మెంట్ ను ఇవ్వాల్సిందిగా కూడా సిట్ అధికారులు కోరిన పరిస్థితుల్లోనే వరుసగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి తమ యొక్క సాక్షి స్టేట్మెంట్లను సిట్ అధికారులకు అందిస్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే సూర్యాపేట జిల్లాలో చాలా కీలకంగా ఉన్నటువంటి వట్టే జానే అనేటువంటి రాజకీయ నేత బీఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కొద్దిసేపటి క్రితమే రావడం జరిగింది. ఆయన వచ్చి గతంలో తన ఫోన్ ట్యాప్ కు గురైనటువంటి విషయాలన్నింటినీ కూడా సిట్ అధికారులకు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికే సిట్ అధికారులు వట్టే జానయ్యకు ఒక నోటీసును కూడా జారీ చేశారు. నోటీసును జారీ చేసి విచారణకు రావాలి, వచ్చి సాక్షి స్టేట్మెంట్ ను ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి సో అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే సూర్యాపేట జిల్లాలో చాలా కీలకంగా గత ఎన్నికలలో బీఎస్పీ నుంచి పోటీ చేసినటువంటి వట్టే జానయ్య కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారుల ముందు సాక్షి స్టేట్మెంట్ ను ఇచ్చేందుకు రావడం జరిగింది. ప్రజెంట్ ఆయన యొక్క స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేస్తూ ఉన్నారు సిట్ అధికారుల బృందం. ఇక మరోవైపు అతని తర్వాత కొద్దిసేపట్లోనే ఏ క్షణం అయినా సరే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు వచ్చినటువంటి అవకాశం ఉంటుంది. ఇక వట్టే జానయ్య విషయానికి వచ్చినట్లయితే గతంలో ఆయన బీఎస్పీ పార్టీ నుంచి సూర్యాపేట జిల్లాలో ఇటు బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసి చాలా కాంపిటీషన్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఆ మిగతా రాజకీయ పార్టీలతో అంటే బీఆర్ఎస్ తర్వాత ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అలాగే మరోవైపున బీజేపీకి మధ్య కాంపిటీషన్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళలో ఎవరు గెలుస్తారా అనేటువంటి ఒక సస్పెన్స్ అనేది మారినటువంటి సందర్భంలోనే ఊహించని విధంగా రాజకీయ పరిణామాలను మార్చేసినటువంటి వ్యక్తి వట్టే జానయ్య. తను అనూహ్యంగా ముందుకు దూసుకొచ్చి బీఆర్ఎస్ వర్సెస్ బీఎస్పీగా మారింది పరిస్థితి. చాలా కొద్ది ఓట్ల తేడాతో జగదీష్ రెడ్డి మీద ఓడిపోయాడు అక్కడ. సో అటువంటి వ్యక్తి ఆయన గతంలో చాలా కీలకంగా ఉన్నాడు కాబట్టి మిగతా వ్యక్తులతో కంపేర్ చేసినప్పుడు అతని యొక్క కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉన్న కారణంగా అతని ఫోన్ ట్యాప్ కు గురైంది అనేటువంటి విషయాన్ని సిట్ అధికారులకు తెలియజేశాడు వట్టే జానయ్య. ఆ క్రమంలోనే అప్పుడు ఫిర్యాదు తీసుకొని ఇప్పుడు వరుసగా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి సాక్షుల యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్ కు గురయ్యాయో వాళ్ళ ఫోన్లను ట్యాప్ కు గురైనటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకు నోటీసులు ఇచ్చి సాక్షి స్టేట్మెంట్ ఇచ్చేందుకు పిలవడం జరుగుతుంది. సాక్షి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే వట్టే జానయ్యను పిలిచి ఆయన యొక్క సాక్షి స్టేట్మెంట్ ను ఎప్పటి నుంచి తన ఫోన్ ట్యాప్ అవుతుంది అనేటువంటి టోటల్ డీటెయిల్స్ ను ప్రస్తుతం వట్టే జానయ్యకు అందిస్తూ జరుగుతుంది. అలాగే ఆయన తన ఫోన్ కు ట్యాప్ కు గురైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా సిట్ అధికారులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రజెంట్ సిట్ కార్యాలయంలో కనిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే మరికొద్దిసేపట్లోనే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు రాబోతున్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక సార్లు ఇటు సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు దాదాపు కొన్ని పేజీల రికార్డ్స్ అనేవి క్రియేట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మొత్తం ఎవిడెన్స్ ను కలెక్ట్ చేసిన తర్వాత ఒకవైపున నిందితుల నుంచి సమాచారాన్ని రాబట్టి వాళ్ళ ద్వారా ఎవిడెన్స్ ను రాబట్టిన తర్వాత మరోవైపు సాక్షుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వారి యొక్క స్టేట్మెంట్ ను ప్రకారం పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ కేసు డేటాను ఎవిడెన్స్ ను సంపాదించి దాని బండిల్స్ ను క్రియేట్ చేసిన తర్వాత ఒక జరిగింది. ఆ రిపోర్టుల ఆధారంగా కూడా దర్యాప్తు అనేది శరవేగంగా ముందుకు పోయేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మరికొద్దిసేపట్లో ఇప్పటికే అనేక సార్లు విచారించినటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఏ క్షణమైనా సరే వాళ్ళ మరొకసారి 14వ తారీఖు విచారణకు రావాలంటూ కూడా ఎస్ఐబి అధికారులు సిట్ అధికారులు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఏ క్షణమైనా ఆయన విచారణకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్ రత్న, థ్యాంక్ యూ.